రైట్, ఇక ఏపీ క్యాబినెట్లో కీలక అంశాలపై సీఎం చంద్రబాబు చర్చించారు. తాజా రాజకీయ పరిణామాలపై కూడా మంత్రులతో సీఎం చర్చించారు. మంత్రుల సింగపూర్ టూర్, ఇతర అంశాలపై కూడా మంత్రులతో కలిసి సీఎం మాట్లాడారు. పెట్రోల్, డీజిల్ కొరత, అలాగే సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారంపై కూడా మంత్రులతో కలిసి చర్చించారు సీఎం చంద్రబాబు. ఇక పాపులేషన్ మేనేజ్మెంట్పై సీఎం దృష్టి పెట్టాలని అన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి ఫోన్ ద్వారా మా కరెస్పాండెంట్ శ్రీహరి సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి. రైట్ సైరామ్, ఏదైతే నేడు ఏపీ కేబినెట్ లో ప్రధానంగా సీఎం చంద్రబాబుతో రాష్ట్ర వ్యాప్తంగా 26 ఏదైతే ఎజెండా ఒక 26 అంశాల పైన కేబినెట్ లో చర్చించారు. అయితే ఈ 26 అంశాలకు కూడా కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది. కేబినెట్ అనంతరం ఏదైతే ప్రధానంగా చూసుకున్నట్లయితే మంత్రులతో ఇన్సైడ్ అంటే పొలిటికల్ గా చర్చించారు. కొంత రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపైన కూలంకుషంగా అయితే ఆయన చర్చించారు. ప్రధానంగా వైఎస్ఆర్సీపీ చేస్తున్న ఆరోపణలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని చెప్పని మంత్రులకు సీఎం మరోసారి సూచించారు. అయితే డీజిల్, పెట్రోల్ లాంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ అంశాల్లో కూడా ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తుంటే దానికి ధీటుగా సమాధానం మంత్రులు అయితే చెప్పలేకపోయారని చెప్పని సీఎం కొంత అసంతృప్తిని అయితే వ్యక్తం చేసిన పరిస్థితి. దీంతో పాటు ఏదైతే మరొక కొత్త పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలని చెప్పారు. ఏదైతే పిల్లలే సంపద పేరుతో కొత్త పథకాన్ని కూడా చేపట్టాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ నిర్ణయంలో ఉంది. దీంతో పాటు ప్రతి 3 బిడ్డకు ప్రత్యేక ప్రోత్సాహకం ఏదైతే ఉందో ఆ ప్రోత్సాహకం 3 నుంచి తదుపరి పిల్లలందరికీ కూడా అన్ని పథకాలు వర్తింపుకు కూడా ఈ రోజు ఆమోదం తెలిపింది కేబినెట్. దీంతో పాటు జూన్ నుంచి జనాభా నిర్వహణ పైన స్పెషల్ క్యాంపెయినింగ్ అంటే ప్రధానంగా ఇటీవల కాలంలో ఏ పబ్లిక్ మీటింగ్ లో చూసుకున్నా కూడా సీఎం చంద్రబాబు అంటే గతంలో 1-2 ముద్దు అంతకు మించి వద్దు అని చెప్పిన తరుణం అయితే ఇప్పుడు ప్రస్తుతం ఎక్కువ మందిని అంటే ప్రధానంగా అంటే పిల్లల్ని జనరేషన్స్ ఇంకా ఎక్కువ పెరగాలి అనే ఆలోచన అయితే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ క్యాంపెయినింగ్ ని కూడా నిర్వహించాలని చెప్పని భావిస్తుంది. దీంతో పాటు ఏదైతే సమ్మర్ సీజన్ ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న సమ్మర్ సీజన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఎదురయ్యే సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ప్రత్యేక దృష్టి పెట్టి వాటన్నిటిని పరిష్కరించాలి. అంటే తాగునీరు కానీ, అదేవిధంగా రిజర్వాయర్లలో నీళ్లు నిలుపుకోవడం, చెరువులు, కాలువల నిర్మాణం పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చెప్పని అయితే ఆయన సూచించారు. దీంతో పాటు నిరంతరం ప్రజల్లోనే ఉంటూ అప్రమత్తంగా ఉంటూ ఎక్కడికక్కడ ఏదైతే ఇప్పుడు ఎక్కువగా ప్రజలతో మమేకమయ్యే ప్రయత్నం ఎక్కువ చేయాలి అని చెప్పని సీఎం చంద్రబాబు సూచించిన పరిస్థితి. దీంతో పాటు ఐటీ, ఏఐ కంపెనీలు ఏవైతే ఉన్నాయో కనీస అవగాహన పెంచుకోవాలి మంత్రులకు సీఎం ప్రత్యేకంగా దీనిపైన సూచించారు. అదేవిధంగా దీనికి సంబంధించి కూడా క్షేత్రస్థాయిలో పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా వీటిపైన పూర్తి స్థాయి అవగాహన అయితే మరింతగా పెంచుకొని దీని పట్ల మాట్లాడేటప్పుడు మాత్రం ప్రత్యేక శ్రద్ధతో మాట్లాడాల్సి ఉంటుందని చెప్పని అయితే ఆయన సూచించారు. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.